ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఉపశాంతయే. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో శని అక్కడగా ఉండబడినటువంటి శని చేత రవి 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఆరోగ్యకారకుడు సూర్యుడు, అనారోగ్యకారకుడు సూర్యభగవానుడు కలిపి ఏకరాశిలో సంచారం చేసినప్పుడు ఎవరికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం. 14/2/2024 నుండి 14/3/2024 వరకు రవి భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కనుక అందరిపైన సూర్యుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. కన్యరాశి వారికి రవి భగవానుడు కుంభరాశిలో శని భగవానుని చేత 30 సంవత్సరాల తర్వాత కలిపి సంచారం చేయడం చాలా అరుదుగా జరుగుతున్న కార్యక్రమం. 6వ స్థానంలో రుణ రోగ శత్రుస్థానంలో రవి చేత శని చేత రవి ఉండడం వలన దయచేసి రుణాలు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, స్థలాలను కానీ డబ్బులను అవసరం ఉందని చెప్పి తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. దీనివలన అప్పు తెచ్చుకుంటే త్వరగతిన కట్టలేరు, తెచ్చుకున్నారా వాళ్ళు సతాయించడము, ఈ స్థిరచరాస్తులను వ్రాయించుకోవడము, రోగబాధలు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త.